సో కమింగ్ టు రీజనల్ రింగ్ రోడ్ సార్, ఎప్పటి నుంచో వింటున్నాం ఈ ట్రిపుల్ ఆర్ అనేది. అసలు నిజంగా ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇది హైదరాబాద్ చుట్టూ ఎన్ని కిలోమీటర్స్ వరకు విస్తరిస్తుంది? రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే మనకి సిటీలో ఇంతకు ముందు ఐఆర్ఆర్ అని ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్. తర్వాత ఏమైపోయిందంటే అవుటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ అనేది వచ్చింది. అంటే ఒక సిటీ మొత్తానికి ఒక రింగ్ రోడ్ అనమాట చుట్టూ. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఈజీగా యాక్సెస్ అవ్వడానికి, ఎక్కువ టైం ట్రాఫిక్ లేకుండా ఈజీగా బయటికి వెళ్ళిపోవడానికి, ఈజీగా లోపలికి ఎంట్రీ అవ్వడానికి యాక్సెసిబిలిటీ కోసం వేసిందే ఇన్నర్. ముందు అవుటర్ రింగ్ రోడ్ మనకి, దాని లోపల ఉన్నది ఏంది ఇన్నర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇలా ఫుల్లీ మనకి డెవలప్ అయిపోయినాయి. దీని వల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంది, ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వేసారు మనకి 2009, 2010 టైంలో వచ్చింది మనకి. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడున్నంత ట్రాఫిక్ లేదు, ఇప్పుడున్నంత పబ్లిక్ పాపులేషన్ కూడా లేదు. కానీ అప్పుడు ఎందుకు వేసారు అది అంటే, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఈ హైదరాబాద్ కి ఎంత పర్సంటేజ్ జనాలు రావచ్చు, సో జనాలు వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది, సో ఇక్కడ ట్రాఫిక్ మీద బడ్డని పడకూడదు అంటే అన్ని అయిపోయినాక లాస్ట్ రోడ్ వేస్తా అంటే కాదు. సో రియల్ ఎస్టేట్ లో ఒక సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ పైసలు డబల్ అవ్వడం గ్యారంటీ. అవ్వకపోతే ఏమన్నావరా సంజయ్ గా అనాలే. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఆ ఫస్ట్ది ఏంటంటే రోడ్ కనెక్టివిటీ. ఎక్కడైతే రోడ్ వస్తుందో రాసి పెట్టుకోండి, ఆ ఏరియా డెవలప్ అవుతుంది.